రైట్. ఇప్పటిదాకా మనకు అందుతున్న క్లియర్ ధృవీకరించిన సమాచారం మేరకైతే 12 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం 50 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో 12 మంది సజీవ దహనం అయిపోయారు. మిగతా వాళ్ళు కొంతమంది అద్దాలు పగులగొట్టుకొని బయటకు వచ్చారు. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం మనం. అక్కడ వాళ్ళు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బస్సులో స్టిల్ ఇంకా మృతదేహాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా స్పృహ తప్పి పడిపోయి ఉన్నారా, ఉంటే అలాంటి వారిని వెంటనే హాస్పిటల్కి చేర్పిస్తే వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది. సో ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. బట్ అక్కడ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. అందుకే మీకు మేము బ్లర్ రేస్ చూపిస్తున్నాం. ఎందుకంటే చూడ్డానికి కూడా చాలా బాధాకరం. ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఈ బస్సు ప్రమాదం మనకి ఇట్లా సాధారణమైపోయింది, ఒక 2-3 నెలలకోసారి ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం అని ప్రతిసారి మనం బాధపడుతూనే ఉంటాం. ఇట్లా ఇక్కడ ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. కారణాలు ఏమో తెలియదు, కానీ తెలుగు రాష్ట్రాలు ఇలా జరుగుతున్నా మాత్రం నిజంగా దురదృష్టం. నిజంగా దురదృష్టం. ఎప్పుడో ఒకసారి ఒక ప్రమాదం గురించి మాట్లాడుకునే వాళ్ళం కొన్ని సంవత్సరాల కింద, కానీ ఇప్పుడు ఏంటో తరచుగా ఇలాంటి బస్సు ప్రమాదాల గురించి మాట్లాడుకుంటున్నాం. 2 వెహికల్స్ వచ్చి ఢీ కొట్టుకోవడం మనం చూస్తుంటాం. సాధారణంగా జరిగే ప్రమాదాలు అవి, గాయపడ్డం సాధారణంగా జరిగే ప్రమాదాలు. కానీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సులోంచి బంది బయటకు రాలేక సజీవ దహనం అయిపోవడం, పొగతో స్పృహ తప్పి కోల్పోవడం, చనిపోవడం, ఇవి అంత సాధారణంగా జరిగే ప్రమాదాలు కాదు. ఎప్పుడో ఎక్కడో జరగాలి, కానీ అవి ఇప్పుడు ఎందుకు సాధారణంగా జరుగుతున్నాయి? వాటి గురించి ఎందుకు మనం ఒక 2-3 నెలలకే మాట్లాడుకుంటున్నాం? నిజంగా దురదృష్టం. ఇందులో మానవ తప్పిదం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మనం పనిష్ చేయాల్సిందే. ఇంక అది కాకుండా ఏమైనా ఉందనంటే మన దురదృష్టానికి చింతించాల్సిందే. ఎందుకంటే బస్సు ప్రమాదం గురించి మనం మాట్లాడుకోవడం తరచుగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు మన 4 బాక్సులో మనం చూస్తున్నాం. డౌన్ బాక్స్, లెఫ్ట్ సైడ్ బాక్స్లో ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలు అవి. ఎంత ఘోరంగా మంటలు అంటుకున్నాయి. అక్కడ బస్సు అండ్ లారీ జస్ట్ షేపులు మాత్రం కనిపిస్తున్నాయి. పూర్తిగా మంటల్లో తగలబడిపోతున్నాయి బస్సు, లారీ. పాపం ఆ టైంలోనే అక్కడ ఆల్రెడీ బయటకు రాలేక అదే మంటల్లో కాలిపోతున్న మనుషులు ఆ లోపల ఉండొచ్చు. ఇక్కడ నుంచి వీడియో తీస్తున్న వాళ్ళు నిజంగా బాధపడుతూ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంది అది మాత్రమే. ఎందుకంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి రక్షించడానికి కూడా అక్కడ అవకాశం లేదు. పాపం అదే మంటల్లో ఈ 10 నుంచి 12 మంది ఇప్పుడు ఎవరైతే సజీవ దహనం అయ్యారని మనం అనుకుంటున్నామో, సో వాళ్ళు ఆ మంటల్లోనే అప్పుడు ఆ టైంలో కాలిపోతున్నారు. అక్కడ ఉండే స్థానికులు ఎవరైనా సాయం చేద్దామన్నా అసలు చేయడానికి అవకాశం కూడా లేని పరిస్థితి. ఒకసారి చూడండి ఎంత దారుణంగా మంటలు చెలరేగాయి. ఇంకెవరు మాత్రం ఎలా కాపాడతారు? అంత దురదృష్టం పాపం బస్సులో ఉన్న ప్రయాణికులది. పాపం అందులో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో, ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారో, ఎంతమంది వృద్ధులు ఉన్నారో, ఎంతమంది మగాళ్ళు ఉన్నారో, అసలు ఎలా ఉన్నారో. అక్కడ నుంచి ఇంతమంది మా రిపోర్టర్ చెప్పిన సమాచారం ప్రకారం ఘటనా స్థలం నుంచి ఆ గమ్యస్థానానికి 100 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 2 గంటలు, అంటే ఉదయం 8 లేదా 9 గంటల వరకు అందరూ ఇళ్లలోకి చేరుకుంటారు. ఇంకా అయిపోయింది ప్రయాణం అనుకున్న టైంలోకి వాళ్ళు అసలు పాపం అంత దారుణంగా ఊహించి ఉండరు. ప్రమాదం జరుగుతుందని ఎవరు అనుకోరు, కానీ బయటపడడానికి అవకాశం లేకపోవడమే ఇక్కడ అత్యంత విషాదం. ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, రోడ్డు ప్రమాదాలు. మనం ఎప్పుడు ప్రమాదం జరగని రోజు ఉండదు, ప్రమాదం చెప్పని మేము ఉండము, ప్రమాదాలకు సంబంధించి వినని చూడని మీరు ఉండరు. కానీ ఈ స్థాయిలో జరుగుతుందని ఎవరు మాత్రం అనుకుంటారు? ఎక్కడి నుంచి బయటకు రావచ్చు? అంత దారుణంగా మంటలు అంత అవకాశం లేకుండా జరుగుతూ ఉంటాయి. మార్కాపురం జిల్లాలో జరిగిన పెను ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎదురెదురుగా 2 వెహికల్స్ వచ్చాయి. చీమకుర్తి నుంచి కంకర చిప్స్తో వస్తున్న టిప్పర్, మరోవైపు హైదరాబాద్ నుంచి పామూరుకు వెళుతోంది ట్రావెల్స్ బస్సు. ఎదురెదురుగా ఢీ కొనటంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు ఆ టిప్పర్ యొక్క డీజిల్ ట్యాంక్ని ఢీ కొనటంతో ఆ డీజిల్ ట్యాంక్ పగిలిపోవటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించాయి. టిప్పరు తగలబడిపోయింది, బస్సు కూడా తగలబడిపోయింది. టిప్పర్ని ఢీకొన్న ధాటికి, అతివేగంగా వచ్చి టిప్పర్ని ఢీకొన్న ధాటికి బస్సు ముందు భాగం తుక్కుతుక్కైపోయింది. ఎంతగా డ్యామేజ్ అయిందో మీరు ఆ దృశ్యంలో క్లియర్గా గమనించవచ్చు. ముందు భాగం క్లియర్గా డ్యామేజ్ అయిపోయింది, సగ భాగం కనిపించడం లేదు మనకి. మరోవైపు బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. కేవలం ఆ ఇనుప చువ్వలు తప్ప మీకేం కనిపించట్లేదు. పూర్తిగా తగలబడిపోయిన దృశ్యం. మొత్తం ఇప్పటి వరకు 12 మంది సజీవ దహనమయ్యారు. ఘటన జరిగిన వెంటనే 10 మంది చనిపోయారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. చెప్పినట్టుగానే మరొక 2 చనిపోయారు. మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు, సజీవ దహనమయ్యారు. బస్సులో నుంచి బయటికి రాలేక అగ్నికీలల్లో ఆహుతైపోయారు.